Good morning, everyone. I hope you are doing good and safe and secure at your home. If you are going outside for emergency purposes, you are taking all the precautions regarding the COVID norms. So, today we had a good morning. Like yesterday, I think it was raining. I don't know. So we have to clean the bike. I'm feeling pity for this. Anyways, we need to make all the safety measurements. Keep a surgical mask, and upon that, so let us go to the GoPro view, keeping a N95. Hello everyone, good morning. I hope you are doing good. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. హెల్తీగా కరోనా కేసెస్ ఎట్లా ఉన్నాయనేది మనకైతే నో ఐడియా. ఓకే, అయినా బయటకు వచ్చినప్పుడల్లా మనం నెసెసరీ ప్రికాషన్స్ అయితే డెఫినెట్గా వాడాల్సిందే. యాక్చువల్లీ బస్ స్టాప్ ఇక్కడ ఉంది. ఇది బస్ స్టాప్, కానీ ఇక్కడ బస్ స్టాప్ ఆగదు ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడికి నుంచి జనాలు నడుచుకుంటూ పోయి అటుపక్క కార్నర్ పోవాలి కాబట్టి ఇక్కడ ఎవరు ప్రిఫరెన్స్ చేస్తలేరని నేను అనుకోవడము. ఐడియల్గా అయితే ఇక్కడ ఆగాల మనకైతే, కానీ బస్సెస్ అన్నీ ఇక్కడ ఫుట్పాత్ లేదు కాబట్టి అక్కడికి జనాలు వాకింగ్ చేసుకుంటే వెళ్ళడం చాలా కష్టమవుతుందని మైట్ బి ఆ చౌరస్తాలోనే ఆపుతుండొచ్చు బస్ డ్రైవర్స్ అందరూ. డిఫికల్ట్ టాస్క్ అది ఏందో. ఇప్పుడు నేను ఇట్లానే కట్టుకొట్టినా అనుకో, ఆల్మోస్ట్ నేను గోడకి తగిలించుకుంటే వెళ్తున్నా. చూడండి, నా హెడ్ కూడా కింద పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బస్సు వచ్చింది అనుకో, ఇప్పుడు పరిస్థితి చూసినారా, బండే ఆగిపోయింది పక్కన ఆల్మోస్ట్ కార్నర్లో. ఇంకా మనిషి వచ్చిందంటే బిగ్ ప్రాబ్లం ఇది యాక్చువల్గా. అథారిటీ అయితే అడ్రస్ చేస్తే చాలా బెటర్ అని అనుకోవడం నేనైతే. మైట్ బి వెరీ ఇనిషియల్గా ఇప్పటికిప్పుడే అడ్రస్ చేయాలని కాదు, మైట్ బి మన ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి అడ్రస్ వాళ్ళు చేసి దేర్ ఈజ్ అ ప్రాబ్లమ్ అనేసి వాళ్ళకు కూడా అర్థమైతే డెఫినెట్గా దే విల్ క్లియర్. లెట్ us hope for the good. So let's see. వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఏమే మైక్లో చెప్తున్నావు? నార్మల్ చెప్పు, అందరు మన దోస్తులే కదా. ఇదేమన్నా అఫీషియలా అన్అఫీషియల్? ఈ అందరికీ నమస్కారం, సబ్కో ఆదాబ్ और सत श्री अकाल. People from the north, people from the south, people from the east and the west. ఇది జీబ్రా క్రాసింగ్. యాక్చువల్గా మనకైతే చలాన్ పడుతుంది ఇట్లా, అక్కడ ఒక 100, ఇక్కడ ఒక 100. ఇక తెలిసి చలానాలు పడడం అనేది ఒక పాథటిక్ సిచ్యువేషన్. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక్కడ చూడండి, బైక్ వాడు కూడా కరెక్ట్గా ఆన్ పార్లా ఇచ్చిండు. అక్కడ 1, 2, 3, 4, 5 బండ్లు పక్కన. వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది కదా. ఇప్పుడు అటుకెంచి వచ్చిన వాళ్ళ ట్రాఫిక్ కూడా ఇక్కడ బ్లాక్ లాగానే ఉంటుంది.
ఏమో మనం ఏం చేస్తాము, ఎంత చెప్తాము, ఎంత ఇదిగో మైక్ పెట్టి వినపడుతుంటాయి కదా మీకు, మైక్ అవేర్నెస్, లైన్ ముందే నించోవాలనేసి. ఇట్స్ అగైన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని మనం అనుకోవాలంతే. యా నీకు హరీ ఉంది, మనకి హరీ ఉంది అనుకుంటే డెఫినెట్గా మనము ఇక రోడ్ రూల్స్ బ్రేక్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ అప్పుడు కూడా మనకు జాగ్రత్త ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే రూల్స్ బ్రేక్ చేసి జాగ్రత్త ఉండడం అనేది ఏ పాయింట్ లాజికో నాకు ఇప్పటివరకు తెలియదు. చూద్దాం హౌ ద పీపుల్ విల్ చేంజ్. మన దగ్గరికి నుంచి చేంజ్ రావాలంటే మనమే చేంజ్ అవ్వాలి ఫస్ట్. సో అలా మనం అనుకున్న ప్రాసెస్. Let's hope people will also change when I change. చేంజ్ అనేది బాగా నెసెసిటీ అబ్బా. ఎంత ప్రాబ్లం అయిపోతుంది అంటే అంత ప్రాబ్లం అయిపోతుంది చేంజ్. మనకైతే ఇప్పుడు డ్రైవింగ్లో కొద్దిగా హైట్ లేపినందుకు ఒక ప్రాబ్లం ఏంటంటే, నాకు ఉన్న హైట్కి ఈ పర్టికులర్ పార్ట్ అనేది కొద్దిగా ఫార్వర్డ్గా అనిపిస్తుంది. సో విచ్ ఐఎమ్ ఫేసింగ్ ట్రబుల్, అండ్ బ్యాక్ షోల్డర్ దగ్గర పెయిన్ అనేది డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఎట్టొస్తావన్నా, ఎట్టొస్తావు ఇక్కడ? లెఫ్ట్లోకి నుంచి హారన్ కొట్టుకుంటే రోడ్ బాగాలేదు అసలుకే, తప్పని వెళ్ళిపోవచ్చు. సో అదే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అయితే. అట్లనే ఒక రాడ్ అనేది అడగాల, చూద్దాం మనం ఎట్లా అవుతుందో. లెట్ us see. మనం ఇప్పుడు స్టిక్కరింగ్ అనేది కాన్సెప్ట్ ఎట్లా వేపిద్దాం అనేది రియల్ టైంలో ఆలోచిస్తున్నాము. డైలీ ఇప్పుడు ఏదైతే మనకి ఇంట్రడక్షన్ షార్ట్ అయితే చూస్తారో, లైక్ నేను కెమెరాని ఫేస్ చేయడము, అదొక పర్టికులర్ ఇంట్రో అన్నట్టు, లైక్ వీఆర్ స్టార్టింగ్ ద వీడియో అన్నట్టు. దెన్ ఎండింగ్ వీడియో కూడా ఒకటి పెడదాం అనుకుంటా, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల, లేకపోతే వగేరా రీజన్స్తో నేను ఇంట్రొడక్షన్ అనేది ఎండింగ్ పార్ట్ అనేది రికార్డ్ చేయలేకపోతున్నా ఒకటి. అండ్ దట్ షుడ్ బి ద కరెక్షన్ పార్ట్. ఇప్పుడు నేను చెప్పినట్టు లైక్ ఓకే, నేను కాల్ ఎండింగ్ పార్ట్ కూడా కంక్లూడ్ చేసి లైక్ ఓకే దిస్ వాజ్ ద థింగ్ హ్యాపెండ్ and this was the thing we have to update అన్నట్టు మనం we are thinking. That is what missing in the vlog అని నాకు ఫీల్ అనిపించింది. సో that's the thing we'll try to update in the next vlogs అన్నట్టు. So we have a RTA check where the excess is being checked. People not wearing helmet పెట్టుకో అన్న, helmet they will have helmet but they will not use it I guess. The person who is riding at least, ఇప్పుడైతే మనకు రూల్ ఉంది 2 పిలియన్ హెల్మెట్ పెట్టుకోవాలని, బట్ హౌ పీపుల్ ఆర్ నాట్. సీ దిస్ గై ఈజ్ హ్యావింగ్ ఏ ఇయర్ ఫోన్స్ ఇన్ దిస్. No helmet at all. Helmet is in that corner. He is kept in the floor part. People have to use helmet for the sake of safety, not for the sake of just escaping the challans. GHMC లారీ ఇట్ ఈస్ ఫుల్లీ ర్యాప్ అయితే చేసినారు, కానీ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది.
అన్న ఇక్కడికి వచ్చినాక కూడా బౌండరీలోకి ఎందుకు కొడుతున్నాడు. అసలు ఇన్ ఇండియా క్రాసింగ్ రోడ్స్ ఈజ్ లైక్ బ్లెస్సింగ్ పీపుల్. అదే కదా చెప్పేది. వీ హ్యావ్ ఏ మీమ్ ఆల్సో. ఇట్లా బ్లెస్ చేసుకుంటా ఓకే ఓకే ఆగరా భయ్ అన్నట్టు. फनी थिंग क्या बोलते, हम हैदराबाद में ऐसे क्रॉस करते हैं. अरे बाप रे क्या तो भी ट्रैफिक है. ट्रैफिक अन्ना कॉन्टिनेंटल जीटी रॉयल एनफील्ड 650cc had just crossed us. We love bikes ante. Bikes are men passion ante. కార్లో వెళ్ళినా కూడా బైక్లో వెళ్ళే సుఖం వేరు. బీయింగ్ ఏ గాయ్ ఐఎమ్ సేయింగ్ అన్న కెన్ ఐ క్రాస్, ఎస్ ఐఎమ్ ఏబుల్ టు క్రాస్ ఇట్. దిస్ ఇస్ ద ఫన్ పార్ట్ ఆఫ్ బైక్. వీ కెన్ జస్ట్ స్లైడ్ బిట్వీన్ ద ట్రాఫిక్. కార్ అన్నా అనుకో వీ హ్యావ్ టు वेट అంతే. क्या बोलते खाली ठहरे हुए रहना ट्रैफिक में. वही गाड़ी है तो ऐसा फिसल जाना गलियों में से. आवाज़ आ रहा है कि नहीं आ रहा है कि पता नहीं हो रहा जी. क्या तो भी बूम स्पीकर लगा के चला रहा गाड़ी. अरे बोलो क्या तो भी करा है ना. जाते वक्त कमेंट्री बोलते हैं सुपर लग रहा जी. हाँ देखो ये आटे वाले ये रोड पे आए तो हम कहाँ जाना जी. हाँ देखो ये तो पूरा रॉन्ग रूट आ गया. देखो देखे तगलिचना लगा दिया. దట్ షుడ్ బి ద థింగ్. ఏ ట్రాఫిక్ ఎంతసేపు వచ్చేసినామా ఫట్ అనేసి గల్లీలో కొట్టేసినామా అవతల కదరే ఉండదు. వీఆర్ బాదర్డ్ ఆర్ నాట్ అనేది రియల్ ట్రాఫిక్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ, జనరల్గా ఆలోచిస్తున్నా. బీయింగ్ నేను కూడా ఇప్పుడు ఫట్ అనే ఇట్లా స్లైడ్ అయిపోవచ్చు. బైక్ అనేది మనకు ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నా ఒపీనియన్లో. ఇప్పుడు నేను టూరింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే ఈ బండి తీసుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి టూరింగ్ కోసము అండ్ సిటీలో బోత్ ద థింగ్స్ నాకు రావాలా. అదే నేను 150cc కూడా వెళ్ళొచ్చు, కానీ నాకు అదే బాడీ టైర్డ్నెస్ ఈ అంత లోడ్ క్యారీ చేసే కెపాసిటీ నాకు రియల్ టైం ఉంటుంది అనేసి ఒక కాన్సెప్ట్లో మనం ఈ బండి డెఫినెట్గా తీసుకున్నాం. And what's happening? అంతే చెప్తున్నా కదా, రెస్పాన్సిబుల్గా మనము డ్రైవ్ చేయాల్సిందే. రెస్పాన్సిబుల్గా లేకపోతే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫేస్ ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. రెస్పాన్సిబుల్గా ఉండాలి. చలాన్లు వస్తే అవన్నీ ఈ మధ్య చలాన్స్ వచ్చినాయి. ఎందుకు చలాన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? వెన్ పీపుల్ ఆర్ డూయింగ్ రాంగ్. ఇనీషియల్గా నాకు తెలిసినంత వరకు ట్రావెల్ లైసెన్స్ ఉందా, లైసెన్స్ ప్లేట్ ఉందా, లేకపోతే ఆర్సీ ఉందా, పొల్యూషన్ చెక్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అనే కాన్సెప్ట్లో మనం యూజువల్లీ చెక్ చేపిస్తాం. కానీ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడైతే మనకి బండి పైన ఎన్ని చలాన్లు ఉన్నాయి ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. సో మనకి అది గెటింగ్ కాల్ ఫ్రమ్
Okay, anyways, we are at the street flames. We have to do some little modifications which we need to upgrade. హలో వినయ్ అన్న, వినయ్ అన్న, నాకు ఈ హ్యాండిల్ ఇలా బెండ్ చేయాలి కొద్దిగా. నాకు ఈ పెయిన్స్ వస్తున్నాయి. యా 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 నాకు తెలిసి ఎంత లైటింగ్ సిస్టమ్ ఉందో నాకైతే తెలియదు, కానీ మనం హ్యాండిల్స్ అయితే లైక్ కొద్దిగా టువర్డ్స్ మన సైడ్ చేసినాము. చూడాలా ఇంకొ యా వీ హ్యావ్ డన్ ఇట్ లిటిల్ మైనర్ అడ్జస్ట్మెంట్. దానివల్ల రైడింగ్ పొజిషన్ లిటిల్ రిలాక్స్ అయిపోయింది. వీ హ్యావ్ టు జస్ట్ వే. అన్న ఏం చేస్తున్నావు? సో మన డెఫినెట్గా హ్యాండిల్స్ అనేది కొద్దిగా చేంజ్ అయినాయి. కొద్దిగా ఫాగ్ ల్యాంప్స్ మన వైట్ వైజర్ ఉంటే నైట్ కూడా బెటర్ ఉంటుండే. ब्लैक वाइजर में कुछ भी नहीं दिख रहा, कुछ भी नहीं दिख रहा यार. फॉग लैम्प की ज़रूरत होगा. इंशाल्लाह नेक्स्ट मंथ डला देंगे. So I thank all the people who have subscribed to my channel, and like those who are watching patiently and listening to my stuff. All the what do you call crazy stuff or what, unwritten story or unwritten links of unwritten lines of mine. You have been taking out time of yours, right? So we'll surely update you with a ride on this in a very recent time, so that we are making some modifications. Definitely that modifications part will definitely update to you, but as of now I am just waiting for my bike first service. After the first service we can tend to take it out, or else like if there is a breakdown, or like if you miss the first free service, then it will be a problem. Like with the bike 5 years warranty kind of issue, we'll definitely face it. That's the reason why I'm not going for any long drives right at this particular point of time, or else definitely that would be an option. This bike for me is meant for touring. So that's all. So we'll end this vlog at this particular point of time. I hope like everyone will be staying safe, staying home. If at all you are going outside, you better take your necessary COVID precautions wherever it is necessary, and then come out. So that's all for today, guys. Hope you follow me on the social media handles which are given in the description below, and catch you in the next vlog. Bye bye.